1773 సంవత్సరం సేవాలాల్ మహారాజ్కు తన అవతార సమాప్తి సమయం దగ్గరపడిందని తెలిసింది. ఆయన తన శిష్యులను పిలిచి కొన్ని భవిష్యత్వాణులు చెప్పారు. వచ్చే కాలంలో రూపాయికి సేరు జొన్నలు దొరకవు, మనుషులు ఉంటారు కాని మానవత్వం ఉండదు, నీరు అమ్ముకునే రోజులు వస్తాయి అని ఆయన చెప్పినవన్నీ ఈ రోజు అక్షరాలా జరుగుతున్నాయి. మీరు సత్యమార్గం వీడితే కష్టాల పాలవుతారు అని హెచ్చరించారు. ఆయన మాటల్లో ఒక తండ్రి ఆవేదన, ఒక గురువు బాధ్యత కనిపించాయి. జనవరి 4, 1773 మహారాష్ట్రలోని వాసిం జిల్లా రుహీగఢ్. అది ఒక పవిత్రమైన రోజు. సేవాలాల్ మహారాజ్ పద్మాసనంలో కూర్చున్నారు. చుట్టూ వేలాది మంది భక్తులు కన్నీళ్లతో చూస్తున్నారు. ఆయన జై జగదంబ అని ఉచ్చరించి యోగనిద్రలోకి జారుకున్నారు. ఆయన ప్రాణం గాలిలో కలిసిపోలేదు. ఆ రుహీగఢ్ మట్టిలో, చెట్టులో, పుట్టలో ఐక్యమయ్యింది. అప్పుడు ఆకాశం నుండి పూలవాన కురిసిందని, ఒక పెద్ద కాంతిపుంజం ఆయన శరీరాన్ని తాకిందని పురాణాలు చెబుతున్నాయి. అది మరణం కాదు, భౌతిక దేహాన్ని వదిలి విశ్వవ్యాపతమైన శక్తిగా మారిన క్షణం. ఆయన సమాధి అయిన తర్వాత కూడా అద్భుతాలు ఆగలేదు. పోహరదేవి ఇప్పుడు బంజారాల కాశీగా మారింది. అక్కడ సేవాలాల్ మహారాజ్ పేరు తలచుకుంటే చాలు, పనులవుతాయి. ఎంతోమందికి ఆయన కలలో కనిపించి కష్టాల నుండి గట్టెక్కించారు. పోహరదేవిలోని ఆలయం, అక్కడి జెండా, అక్కడి మట్టి, ఇవన్నీ బంజారాలకు ప్రాణం కంటే ఎక్కువ. అక్కడ జరిగే జాతరలో లక్షల మంది ఒకే గొంతుతో జై సేవాలాల్ అని నినాదిస్తుంటే ఆ ప్రకంపనలు ఆకాశాన్ని తాకుతాయి. ఆయన ఇంకా అక్కడే ఉన్నారు, ఆ భక్తుల నమ్మకంలో. ఆయన లేరు అని ఎవరు చెప్పారు? గోవును రక్షించే ప్రతి చేతిలో ఆయనున్నారు. సత్యం మాట్లాడే ప్రతి గొంతులో ఆయనున్నారు. మద్యం ముట్టని ప్రతి యువకుడిలో ఆయనున్నారు. సేవాలాల్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన బోధనలు ఉన్నంతకాలం బంజారా జాతికి మరణం లేదు. ఈ ఆధునిక సమాజానికి ఆయన అవసరం ఎంతో ఉంది. ఆయన చూపిన మార్గంలో నడిస్తే మన జీవితం కూడా ఒక అద్భుతమే. ఆయన చరిత్ర ముగిసిపోలేదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. తరాలు మారినా, యుగాలు మారినా సేవాలాల్ మహారాజ్ అమరజీవి. బోలో సంత్ సేవాలాల్ మహారాజ్ కీ జై.